నేడు జాయింట్ రీప్లేస్మెంట్ డేగా ఉన్నటువంటి నేపథ్యంలో గుంటూరు జీజీహెచ్లో అద్భుతంగా జాయింట్ రీప్లేస్మెంట్లు 100 మందికి పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బూసిరెడ్డి నరేందర్ రెడ్డి చేయడం జరిగింది. అయితే ప్రధానంగా మళ్ళీ రానున్న రోజుల్లో జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. మరో 100 మందికి ఈ జాయింట్ రీప్లేస్మెంట్లు చేయాలనే విధంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అసలు గతంలో జరిగినటువంటి ఆపరేషన్లు ఏ విధంగా ఉన్నాయి, మంత్రి ఇక్కడికి వచ్చి తనకు సంబంధించినటువంటి సర్జరీ నిర్వహించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఇంకేమన్నా టెక్నాలజీ అభివృద్ధి చెందిందా అనేది మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మంత్రిగా ఉండి అప్పటి వరకు అసలు కనీసం జీజీహెచ్లో చిన్న చిన్న వాటికి రావాలంటేనే భయపడతారు జనాలు, కానీ ఆయన ధైర్యంగా రావటం, మీరు కూడా అద్భుతంగా నిర్వహించినటువంటి నేపథ్యంలో ఆ తర్వాతే అసలు జీజీహెచ్కి ఒక ఫేమ్ మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ 100 ఆపరేషన్లు ఎట్లా జరిగాయి ఏంటి సార్? అంటే జాయింట్ రీప్లేస్మెంట్ 2016లో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఈ ఆపరేషన్ చేయించుకోవాలంటే కొంత భయాందోళన అయితే ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే అప్పట్లో ఒక అపోహే, నిజమైతే కాదు, ఇన్ఫెక్షన్ వస్తుందేమో, ఏదైనా ఈ సర్జరీ ఫెయిల్ అవుద్దాం అన్నట్టు అపోహ అయితే ఉన్న పరిస్థితి నిజం. కానీ గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కానీ చూసినట్లయితే ఇక్కడున్న మాడ్యులర్ ఓటీస్ కానీ, ఇక్కడున్న ఫెసిలిటీస్ కానీ, ఇక్కడున్న డిపార్ట్మెంట్ ఆర్థోపెడిక్స్ కానీ ఏ కార్పొరేట్ హాస్పిటల్ కంటే తక్కువ కాదు. ఇంకొక మాట చెప్పాలంటే కొంచెం ఎక్కువగానే ఇక్కడున్న ఫెసిలిటీస్ ఉన్నాయని నేను తెలియజేస్తా ఉన్నాను. కామినేని శ్రీనివాసరావు గారు ఆ రోజు చేసిన ఒక ధైర్యం, ఒక ముందడుగు కామన్ పబ్లిక్లో ఈ జాయింట్ రీప్లేస్ మీద ఉన్నటువంటి అపోహలను తొలగించాయి. కానీ ఈ రోజు కూడా జాయింట్ రీప్లేస్మెంట్ అంటే అత్యంత ఖరీదైన ఆపరేషను. ఆ ఆపరేషన్ చేయించుకోవాలంటే మించుమించు 1,50,000 నుంచి 2 లక్షల డబ్బులు ఖర్చు అవుతున్న పరిస్థితుల్లో ఈ ఆపరేషన్లు కానీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కానీ చేయగలిగితే అట్లీస్ట్ ఉడతా భక్తిగా మన కొంతమందికైనా కానీ ఈ ఫ్రీగా చేయగలిగితే వాళ్ళ జీవితాలు బాగుపడతాయన్న ఉద్దేశంతో ఉన్నతి ఫౌండేషన్ అనేది ఒకటి స్టార్ట్ చేసి 2016 నుంచి ఈ ఆపరేషన్ స్టార్ట్ చేసాం. మొదట్లో ఒక 20 లక్షల వర్త్ అయినటువంటి ఇంప్లాంట్స్ ఇచ్చి స్టార్ట్ చేసుకొని తర్వాత కామినేని శ్రీనివాసరావు గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి 65 లక్షల రూపాయలు ఒక ఫండ్ ఇచ్చి దీంతో ఓన్లీ జాయింట్ రీప్లేస్మెంట్స్ చేయమని చెప్పగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ గుంటూరు వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉన్నతి ఫౌండేషన్తో కలిసి ఇట్స్ ఎ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అంటే రియల్గా ఇక్కడ ఆ పాయింట్ మీరు చూస్తారు. ఒక ప్రైవేట్ హాస్పిటల్, ఒక అసోసియేషను, ఒక ఫౌండేషను మరియు ఒక గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, వీళ్ళ ముగ్గురు కలిసి ఒక సర్జరీ చేసినప్పుడు వాటి రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది ఇవాళ మనం చూసిన 125 మందిలో ఒక్క కాంప్లికేషన్ లేకుండా, ఒక్క ఇన్ఫెక్షన్ లేకుండా 125 మంది సక్సెస్ఫుల్గా బయట తిరుగుతున్నారంటే అది జీజీహెచ్ ఆపరేషన్ థియేటర్లో ఉన్నటువంటి స్టెరిలిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్లో ఉన్నటువంటి పట్టుదల అండ్ ఉన్నతి ఫౌండేషను నాకు ఈ సర్జరీస్ అన్నీ చేయడానికి ఈ అవకాశం కల్పించిన జీజీహెచ్కి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. ఎందుకంటే కొన్ని వేల జాయింట్స్ ప్రైవేట్ సెక్టర్లో చేశాం, కానీ ఎప్పుడైనా గవర్నమెంట్ సెక్టర్లో పేదలకు కొంత చేయగలిగినప్పుడు వచ్చే ఆనందం వాటన్నిటికంటే ఎక్కువగా ఉంటుందని నేను రియలైజ్ అయ్యి ఇంకొక 100 మందికి ఈ ఆపరేషన్స్ చేయాలి. ఆ ఆపరేషన్స్ అయ్యే ఖర్చు ఇంచుమించు ఒక ₹1 కోటి వరకు ఖర్చు అవుతుంది. కాబట్టి ఉన్నతి ఫౌండేషన్ ద్వారా ఆ ఫండ్స్ని అరేంజ్ చేసి ఇంకొక 100 మందికి చేయాలని నిర్ణయం తీసుకున్నాను. ప్రధానంగా సార్, అప్పుడు ఉన్నటువంటి ఎక్విప్మెంట్కి ఇప్పటికి ఏమన్నా మార్పులు ఉన్నాయా జీజీహెచ్కి సంబంధించి? అంటే ఒక ఆపరేషన్ నిర్వహించాలంటే కంపల్సరీగా ఎక్విప్మెంట్ అనేది ప్రధానంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు, మార్పులు ఏమన్నా జరిగాయి? ఇవాళ ఇక్కడ మనం ఎక్విప్మెంట్ ఏమేమి వాడుతున్నాం అనేది కూడా ఒక డిస్ప్లే లాగా పెట్టి ఒక అవగాహన కల్పించడం కోసమని ఒక డిస్ప్లే పెట్టాము. టెక్నాలజీ అయితే డెఫినెట్గా రోజు రోజుకి మారిపోతుంది. 10 ఏళ్లతో పోలిసి ఇప్పుడంతా రోబోటిక్ టెక్నాలజీ వచ్చింది. రోబోటిక్ టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది. నాకు తెలిసి ఇప్పుడు చైనాలో ఏ విధంగా అయితే గవర్నమెంట్ హాస్పిటల్స్లో పూర్తిగా రోబోటిక్స్ అయిపోయిందో భారతదేశంలో కూడా ఇంకొక 5 నుంచి 10 సంవత్సరాల్లో అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా రోబోటిక్ టెక్నాలజీ వస్తుంది. అందులో జీజీహెచ్ ముందంచుతూ ఉంటుంది. దేవుడు మాకు గారిని సహాయం చేసి కరుణిస్తే ఐ థింక్ ఈ రోబోటిక్ టెక్నాలజీని కూడా ముందు రోజుల్లో తెచ్చే అవకాశం మాకు ఇవ్వమని మేము కోరుకుంటున్నాం. సో ముందుగా ఈ కన్వెన్షనల్ సర్జరీ సక్సెస్ఫుల్ అయితే అప్పుడు ఈ కొత్త టెక్నాలజీని తెచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా గతంలో పేషెంట్లని అంటే ఎట్లా తీసుకోవడం జరిగింది, అంటే వాళ్ళని సెలెక్షన్ మెథడ్ ఏ విధంగా జరిగింది, ఇప్పుడు ఈ 100 మందిని ఎట్లా జరిగేటటువంటి అవకాశం? గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డాక్టర్ అనిల్ బాబు గారి ఆధ్వర్యంలో పేషెంట్ సెలెక్షను, పేషెంట్ సూటబుల్ అయ్యి పేషెంట్కి కావాల్సిన టెస్టులు చేసుకొని ఆ డిపార్ట్మెంట్లో ప్రజలు ఎవరైనా చేయించుకోవాలన్నప్పుడు ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వెళ్తే పేషెంట్ సెలెక్షను ఆ డిపార్ట్మెంట్ వారు సెలెక్ట్ చేస్తారు. వారు సెలెక్ట్ చేసిన పేషెంట్స్కి మా వంతుకు సాంకేతిక సహాయాన్ని ఇస్తాం. అవసరమైనప్పుడు జాయింట్స్ అయితే 100%
ఈ 100 మెంబర్స్కి మేము సప్లై చేస్తాము. అండ్ ఈ ఆపరేషన్లు వచ్చి పార్టిసిపేట్ చేసి ఇవి సక్సెస్ఫుల్గా అవడానికి ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్తో కలిసి పనిచేస్తాం. అంటే పేషెంట్లు ఎట్లా మీ దగ్గరికి మళ్ళీ వచ్చి వాళ్ళు ఏమన్నా ప్రాబ్లమ్స్ చెప్పడం కానీ లేకపోతే ఎట్లా ఉంది సార్ ఆ 100 మందికి సంబంధించినటువంటి? ఈ ఫాలోఅప్ నిజం చెప్పాలంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో అయిన పేషెంట్స్ని నాకు తెలిసి ఇది ఫస్ట్ టైము. ఒక 10 ఏళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళలో మాలో ఎంత ధైర్యం ఉంటే వాళ్ళని మేము కాంటాక్ట్ చేయగలం అర్థం చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళు సక్సెస్ఫుల్గా లేకపోతే వాళ్ళు ఉన్న రియాక్షన్ మనకు తెలిసిపోతూ ఉంటుంది. అలాంటిది మేము ఫోన్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఎంతో ప్రేమగా ఉండి 10 సంవత్సరాల తర్వాత రమ్మంటే వాళ్ళు ఎంత హుషారుగా వచ్చి మాతో పాటు కలిసి భోజనం చేసి డ్యాన్సులు వేసి ఇంకా ఎంతోమందికి హుషారునిచ్చారంటే ఐ థింక్ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. ఇంత హ్యాపీనెస్ నిజంగా నేను కూడా ఒక 10 ఏళ్ల ఫాలో అప్ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో చేసిన సర్జరీస్ ఇంత హ్యాపీగా ఉంటాయి అనేది మాకు కూడా ఒక గొప్ప ఆనందాన్ని ఇచ్చే విషయము. అండ్ ఐ థింక్ ఇది ఫ్యూచర్లో ఈ సర్జరీ మీద ఉన్నట్టు అన్ని అపోహలు పోతాయి. జనాలు కూడా ఎక్కువ మంది ఆపరేషన్ చేయించుకునే అవకాశం ఉంది. అంటే మోకాల ఆపరేషన్ ప్రైవేట్గా చేయించుకుంటే లక్షల రూపాయలు అయ్యేటటువంటి ఆపరేషన్ ఇక్కడ ఉచితంగా చేయాలి. ఆ ఎక్విప్మెంట్ ఏదైతే వాడేటటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం కూడా చూద్దాము. అంటే ప్రధానంగా అంటే జీజీహెచ్లో జరిగేటటువంటి ఆపరేషన్ సంబంధించిన వాటికి ఇవన్నీ కూడా ఈ రీప్లేస్మెంట్లో ఉపయోగించేటటువంటి ఎక్విప్మెంట్ని కూడా వాళ్ళు డిస్ప్లే చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది డాక్టర్తో మాట్లాడి ఏంటి సార్ ఇవన్నీ. ఇప్పుడు ఒక రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేయాలంటే మనకి కావాల్సినటువంటి పరికరాలన్నీ ఇన్ని సెటిల్ ఆఫ్ ఇంప్లాంట్ ఇన్స్ట్రుమెంటేషన్ అంటాం దీన్ని. ఇన్స్ట్రుమెంటేషన్ అంటే ఏంటంటే ఒక ఆపరేషన్ చేసేటప్పుడు ఏ కొలత వస్తుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే అనేక రకాలైన సైజెస్ ఉన్నాయి. ఇది ఒక సైజు ఉంది, ఇది ఒక సైజు ఉంది. సో పేషెంట్కి ఏ సైజు వస్తుంది అనేది ఆపరేషన్ ఓపెన్ చేసిన తర్వాత మనకు అప్పుడే ఐడియా వస్తుంది ఏ సైజు వస్తుంది అనేది. అందుకని అన్ని సైజులు రెడీగా పెట్టుకోవాలి. సో ఇప్పుడున్న మీరు చూస్తే కొన్ని వందల పరికరాలు రెడీగా చేసుకోవడం మూలంగా అంత అప్రమత్తంగా ఉండి అంత రెడీగా ఉంటేనే ఈ సర్జరీ కంప్లీట్ చేయగలుగుతాం. ఉట్టి ఇంప్లాంట్లు నేను ఒకటే ఇచ్చేసాను, ఇంప్లాంట్లు ఇవ్వడం వల్లనే సర్జరీస్ అవుతాం అనేది కాదు. ఇంప్లాంట్ అనేది ఒక్క భాగం మాత్రమే. కానీ ఆ ప్రిపరేషన్ ఏదైతే ఉందో చూసారా, ఇన్ని విధాలుగా ఇంత డిస్పోజబుల్ ఇవన్నీ మెటీరియల్స్ ఇవన్నీ ఏంటంటే ఇన్ఫెక్షన్ లేకుండా ఒక ఆపరేషన్ చేయాలంటే సూచర్ మెటీరియల్స్ దగ్గర నుంచి సక్షన్ నుంచి నెక్స్ట్ సిమెంట్. ఈ ఆపరేషన్లో మనం వాడేది సిమెంట్. ఈ సిమెంట్ కానీ మనం చూసినట్టయితే ఇవన్నీ పరికరాలు ఇవన్నీ లేకుండా ఆపరేషన్ చేయటం చాలా కష్టం. ఇంకో పల్సా బ్యాక్. ఇప్పుడు ఈ ఆపరేషన్స్లో మనం చేసే ఎక్విప్మెంట్స్లో ఇంకా ఈ విధంగా వాడేటువంటి ప్రతి ఒక్కటి అన్ని డిస్పోజబుల్స్. ఒక్కసారి వాడామంటే తీసి పక్కన పడేయటం. సో ఇంప్లాంట్తో పాటు ఇవన్నీ మనకి ఖర్చుతో పాటు వచ్చేవి. ఇవి రియల్ ఇంప్లాంట్స్. ఆపరేషన్ చేసిన తర్వాత ఆపరేషన్లో పేషెంట్ సైజు సెలెక్ట్ అయిన తర్వాత పర్టిక్యులర్ ఇంప్లాంట్ ఈ సైజు మనకి ఏ సైజు వచ్చిందనేది చూసుకుంటే ఆ సైజు ప్రకారంగా మనకి ముందుకెళ్ళి చేసుకుంటూ ఉంటాం. ప్రతి ఇంప్లాంట్ పైన సైజ్ 1, సైజ్ 2 ఇవ్వండి, సైజ్ 1 నుంచి సైజ్ 7 దాకా ఉంటాయి. ఆ పేషెంట్కి 1 వస్తుందో తెలియదు, 7 వస్తుందో తెలియదు. అందుకని అన్నీ రెడీగా ఉండాలి. సో ఈ వీటిలో ఏ ఒక్క బాక్స్ లేకపోయినా కూడా ఆపరేషన్ చేయడం కుదరదు. అందుకని ఇంత మెటీరియల్ ఇంత సామాగ్రి రెడీగా ఉంటేనే ఆపరేషన్. సో ఇందుకే ఈ ఆపరేషన్ ఎందుకు ఖరీదుగా ఉందంటే ఇన్ని మెటీరియల్స్ వాడాలి కాబట్టి ఖరీదుగా ఉంది. ఇంకా నాకు తెలిసి ముందు వెళ్ళే కొంది ఏదన్నా గవర్నమెంట్లో కానీ సబ్సిడీస్ అయినా వస్తే కానీ తగ్గుతుంది, కానీ లేకపోతే భారతదేశంలో రేట్లు తగ్గటం అనే పరిస్థితి అయితే లేదు. మామూలుగా ఒక ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి యావరేజ్గా ఎంతో బయట ప్రైవేట్లో ఎంత అవ్వచ్చు సార్? ఇప్పుడు ఇండియన్ జాయింట్స్ అనేది భారతదేశంలో కూడా జాయింట్స్ ఉత్పత్తి చేయడం పెట్టిన తర్వాత ఈ ఇంప్లాంట్స్ యొక్క కాస్ట్ తగ్గిన తర్వాత కొంతమంది 90,000 నుంచి స్టార్ట్ చేసి 1,50,000 లోపు చేసేది ఒక రకమైన ఆపరేషన్ ఉంటుంది. 1,50,000 నుంచి 2.5 లక్షల మధ్యలో చేసేటప్పుడు ఈ ఫారెన్ ఇంప్లాంట్స్ కానీ ఇంప్లాంట్స్ డిజైన్స్లో కానీ ఆ ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చిన తర్వాత రోబోటిక్స్ వచ్చిన తర్వాత 2.5 నుంచి 3 లక్షల మధ్యలో ఖర్చు అయ్యే అవకాశం ఉంది. సో టెక్నాలజీ కాస్ట్లీ అయిపోయింది. ఇప్పుడు రోబోటిక్ మెషిన్ తేవాలంటే 7.5 to 8 crores అవుతుంది. సో ఆ కాస్ట్ అంతా కూడా ఎండ్ కస్టమర్ మీద పడుతుంది కాబట్టి సో ఎప్పుడైనా టెక్నాలజీ వచ్చినప్పుడు కాస్ట్ పెరుగుతూ ఉండింది. ఇండియన్లో మేక్ ఇన్ ఇండియా పెరిగి ఇవన్నీ కానీ ఇండియాలో తయారై వచ్చిన రోజు ఈ రేట్స్ తగ్గే అవకాశం ఉంది. ప్రధానంగా ఫైనల్గా
అసలు మోకాళ్ళ నొప్పులు స్టార్టింగ్ చాలామందికి వాళ్ళు ఏదో మోకాళ్ళ నొప్పి వస్తుంది, ఏదో ఇంటి దగ్గర ఆయిల్ వాడటం అవి ఇవి చేస్తూ ఉంటారు. అసలు ఏం చెప్తారు సార్ ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించినటువంటి టెన్షన్? మోకాళ్ళ నొప్పులు అనేది మానవుడు జన్మించినప్పటి నుంచి ఉన్నటువంటి ఏదైనా వ్యాధి ఉందంటే జలుబు, దగ్గు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ఈ 4 కాన్స్టెంట్. ఏదో ఒక టైంలో మోకాళ్ళ నొప్పి అనుభవించిన మనిషి తన జీవితకాలంలో ఉండడు. కానీ మోకాళ్ళ నొప్పులు వచ్చిన అందరూ ఆపరేషన్లు చేయించుకోవాల్సిన అవసరమే లేదు. 95% మందికి ఆపరేషన్ అసలు అవసరం కూడా లేదు. సో ఎవరైతే 5% ఉంటారో వాళ్ళకి మాత్రమే ఆపరేషన్. మిగతా వాళ్ళందరూ మంచి ఎక్సర్సైజు, మంచి ఫుడ్డు, యాక్టివ్ లైఫ్ స్టైలు కానీ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి ఆపరేషన్ అవసరం లేదు. ఎవరికైతే నొప్పులు వస్తాయో వాళ్ళు కింద కూర్చోవడం మానేయాలి, మెట్లెక్కి దిగడం తగ్గించుకోవాలి, లో సీటింగ్లో కూర్చోవడం తగ్గించుకున్నట్టయితే ఈ ఆపరేషన్ని అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కొంచెం ఇండియన్ టాయిలెట్స్లోంచి వెస్ట్రన్ టాయిలెట్లో మారినట్టయితే కామన్ పబ్లిక్కి ఆపరేషన్ రాకుండా మోకాలు చుట్టూన్న కండరాలకు ఫిజియోథెరపీ కానీ చేసుకున్నట్లయితే అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ దాటిపోయి ఇవన్నీ పోయిన తర్వాత ఇంకా స్టేజ్ మారి వచ్చి ఎవరైతే వస్తారో వారికి మాత్రమే రీప్లేస్మెంట్. ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయి సార్ ఈ ఆపరేషన్ థియేటర్ కొత్తగా దీనికి ఒక ఆపరేషన్ థియేటర్ కేటాయించారు. అందులో మైనర్ రిపేర్స్ ఉన్నాయి. ప్లస్ దాంట్లో ఉన్నటువంటి కల్చర్ స్వాబ్స్ తీస్తారు డిపార్ట్మెంట్ ఆర్థోపెడిక్స్. ఒక 2-3 కల్చర్ స్వాబ్స్ నెగిటివ్ వచ్చిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేస్తారు. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా కూడా ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో మరో 100 జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్లు చేయనున్నారు. ప్రధానంగా దీనికి సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటి అనే దానికి సంబంధించిన దానిపైన కూడా డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు ఈ ఆపరేషన్లు నిర్వహించుకున్నటువంటి కొంతమంది పేషెంట్లు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎప్పుడు జరిగిందమ్మా మీకు ఆపరేషన్? 11 సంవత్సరాలు అయిందండి ఆపరేషన్ అయింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్. అసలు నేను నడవలేని పరిస్థితి అయిపోయింది. తుంటి మార్పిడి చెయ్యాలన్నారు. అసలు కాళ్ళతో కాకుండా చేతులతో ఇట్లా మెట్లు ఎక్కే పరిస్థితి నాది. అసలు కాళ్ళు మొత్తం పని చేయలేదు, చేతులతో ఎక్కేదాన్ని. ఆ టైంలో ఇక్కడ చేస్తారు అని చెప్పారు. వచ్చాము సార్, నెక్స్ట్ రోజే చేశారు. ఇంకా నాకు ఏమీ లేదు. నేను జీజీహెచ్లో చేయించుకుంటున్నాను, అసలు నాకు రికవరీ అయిద్దా అవదా అన్న భయంతోనే మీరు వచ్చారా ఆ రోజు? అంటే సార్ చేస్తాను అన్నారు. ఏదైనా కానీ అసలు నా పొజిషన్ బాగలేదు, నేను ఆపరేషన్ చేపించుకుంటేనే అది అవుతుంది అని అన్నారు. బాలెయ్యాలి అన్నారు. ధైర్యం చేసి వచ్చాను. ఒక నెల రోజుల్లోనే నేను మెట్లు దిగి ఎక్కడం జరిగింది. తర్వాత నాకు ఇప్పటి వరకు ఏ ఇబ్బంది లేదు. 11 సంవత్సరాలు అయింది. నేను నా పనులు కాకుండా నేను బయట పనికి కూడా వెళ్తున్నా. ఇప్పటి వరకు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మొత్తం పని చేసుకుంటున్నా, హ్యాపీగా ఉన్నా. అది నిజంగా బయట చేయించుకుంటే లక్షల రూపాయలు అవుతాయి, ఐడియా ఉంది చెప్పారు. మా బాబు కనుక్కొని వచ్చాడు. ముందు మాకు ఇది తెలీదు. 2-3 హాస్పిటల్లో కనుక్కుంటే 7 లక్షలు అట్లా అవుతాయి అని అన్నారు. ఆ టైంలోనే మా బాబు నేను అసలు మేమేం చేయాలో మాకు తెలియక నేను ఏడ్చేశాను. అన్ని డబ్బులు ఎక్కడ తేవాలి ఏంటి అని. అప్పుడు మా బాబుకు ఫోన్ చేశారు వీళ్ళు. అంతకు ముందు రోజు వచ్చి చూపించుకుంటాం జరిగింది. అప్పుడు ఫోన్ చేశారు వీళ్ళు, రండి అని. అప్పుడు మా బాబుకి చెప్పారు, ఇట్లా మేము చేస్తాము జీహెచ్లో, ఈరోజే జాయిన్ అవ్వండి అని. ఆ రోజే మేము చేరాము. నెక్స్ట్ రోజు పొద్దున్న 9ంటికే చేసేశారు. ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. చాలా హ్యాపీ. కూడా ఏమీ లేదు, అసలు కంప్లైంటే లేదు. ఇప్పటి వరకు చక్కగానే ఉన్నాం. చెప్తున్నారా ఇట్లా నాకు బాగా అద్భుతంగా ఉంది, వేరే మీలాగా బాధపడే వాళ్ళకి ఎవరికైనా చెప్పారా చేయించుకోండి జీజీహెచ్? లొకాలిటీలో మాకు తెలుసు, ఇంకెక్కడో అంటే తెలియదు కదా. నా సంగతి మా ఏరియాలో అందరూ అంటారు, అసలు వరలక్ష్మి చేయించుకుంది చాలా, అసలు ఏ కంప్లైంట్ లేదు, అందరిలాగానే ఉన్నా. ఇప్పుడు నేను బయట పనులకు కూడా ఇళ్ళల్లోకి వెళ్ళి వంట చేసుకొని వస్తాను. నేను బయట పని కూడా చేసుకొని వస్తున్నా. నా ఇంట్లో నా పిల్లలకి మాకు నేనే చేసుకుంటాను. నాకు ఏ కంప్లైంట్ లేదు, హ్యాపీ. ప్రధానంగా చేయించుకున్నటువంటి వాళ్ళలో కూడా ఎంతో ఆనందం. అంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టేటటువంటి అంశాల్లో ఈ యొక్క ఆపరేషన్ జరగటం చాలా ఉచితంగా జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే దానికి సంబంధించి కూడా చాలామంది, అంటే 100లో 125 మందికి చేస్తే పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్ అయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి కొంతమందితో కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. గురుగారు రిటర్న్ ఇది ప్రధానంగా ఈయన కూడా అంటే అసలు మోకాలతో నడవలేని పరిస్థితి నుంచి కోలాటం ఆడే పరిస్థితి దాకా వచ్చారు. ఎట్లా చూడొచ్చు సార్ మీరు ఆ రోజు వచ్చిన పరిస్థితి ఏంటి? అస్సలు చెప్పేది కాదు అది, అట్లా ఉంది ఆ కాళ్ళు సంగతి. కానీ మాయ అయిపోయినాయి. మీరు అసలు ఎంత సక్సెస్ అయ్యిద్ది అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఆపరేషన్ అంటే ఒక భయం ఉంటుంది, ఎట్లా ఉంటుందో ఏంటి లేదు. డాక్టర్ గారిని బట్టే మాకు భయం లేదు.
అది డాక్టర్ గారు వేరే డాక్టర్ అయితే మనకు ఇది కానీ ఆ డాక్టర్ గారు అంటేనే మనకు భయం లేదు. అది ఎవరికైనా కూడా ఇది కూడా ఏ ఎలర్జీ కానీ మామూలుగా ఏ రికమెండేషన్. ఎన్ని రోజుల్లో రికవరీ అయ్యారండి? నేను 20 రోజులు ఉంది, 22 రోజుల దాకా హాస్పిటల్లోనే ఉన్నారు. అప్పుడు ఎట్లా ఉంది ఎక్విప్మెంట్ కానీ అవన్నీ మీకు ఎట్లా అనిపించింది? బాగుంది. ఎట్లా ఉంది? ఏదన్నా కానీ బాగానే అన్ని ఇప్పుడు ఎట్లా ఉన్నారు మీరు? వచ్చి ఉన్నాము, బాగానే ఉంది. ఇప్పుడు ఎట్లా ఉన్నాయి మోకాళ్ళు? సంవత్సరం ఇది ఈ మధ్యలో ఎప్పుడు ఏమి ఇబ్బందులు లేదు, అన్నీ బాగానే సక్రంగానే ఉన్నాయి, అన్నీ జరిగింది. ఇది ప్రధానంగా కూడా వాళ్ళైతే చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంకా రానున్న రోజుల్లో మరో 100కి ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ మనోతో సాయి శంకర్, గుంటూరు GGH నుంచి.